తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగిసింది. అమెరికా, దక్షిణ కొరియాలో పర్యటించిన రేవంత్ బృందం నేడు హైదరాబాద్ చేరుకోబోతున్నారు. ఉదయం 11 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోబోతున్నారు. పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా జరిగిన ఈ పర్యటన విజయవంతం కావడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే విద్యాశాఖపై సీఎం చంద్రబాబు సమీక్షలు నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు తగ్గిపోవడానికి గల కారణాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. గత 5 ఏళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పడిపోయాయని, ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదని అధికారులు చంద్రబాబుకు వివరించారు. దువ్వాడ శ్రీనివాస్ మాధురి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటి వరకు దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో తనకు వాటా ఉందని చెప్పుకొచ్చిన దివ్వెళ్ల మాధురి ఆ ఇంటితో సంబంధం లేదని తేల్చేశారు. తాను పెట్టిన 2 కోట్లు పోయినా పర్వాలేదని అన్నారు. శ్రీనివాస్ ఎంతో మంచి మనిషి అన్న మాధురి ఆయన వ్యక్తిత్వం కంటే కోట్లు ముఖ్యం కాదని స్పష్టం చేశారు. గురుకుల పాఠశాలలు, హాస్టల్స్ ప్రక్షాళనపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు నెలలో ఒక్కరోజు గురుకులాల పర్యటన చేపడతామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. జగిత్యాల జిల్లాలోని పెద్దాపూర్ గురుకుల పాఠశాలకు తక్షణమే 50 లక్షలు మంజూరు చేశారు ఆయన. సీతారామ ప్రాజెక్టు పనులు బీఆర్ఎస్ హయాంలోనే 90% పూర్తయ్యాయని హరీష్ రావు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో సిడబ్ల్యూసీ నుంచి అనుమతులు రాలేదని స్పష్టం చేశారు ఆయన. ప్రాజెక్టు పేర్లు మార్చి రీడిజైన్ చేసే ఖర్చు 4 పెంచేశారని మండిపడ్డారు. తుంగభద్ర డ్యాం గేట్ ను పునరుద్ధరిస్తామని ఏపీ మంత్రులు రామానాయుడు, పయ్యావుల కేశవ్ తెలిపారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో కలిసి డ్యాంను పరిశీలించారు ఆయన. చైన్ కట్ కావడంతోనే 19వ గేటు కొట్టుకుపోయినట్లుగా తెలిపారు. ఆ గేటు నుంచి 35,000 క్యూసెక్కుల నీరు వెళ్తుందని చెప్పారు. డ్యాంలో నీటి మట్టం తగ్గాకే పునరుద్ధరణ పనులు సాధ్యమవుతాయని తెలిపారు. ఏపీలో అన్నా క్యాంటీన్ల ప్రారంభానికి సర్వం సిద్ధమైందని మంత్రి నారాయణ తెలిపారు. పేద ప్రజలకు 5 రూపాయలకి నాణ్యమైన భోజనం అందిస్తామని వెల్లడించారు ఆయన. ఈ నెల 15న గుడివాడలో సీఎం చంద్రబాబు వీటిని ప్రారంభిస్తారని అన్నారు. అన్నా క్యాంటీన్ చారిటబుల్ ట్రస్ట్ కు దాతల నుంచి విరాళాలు వస్తున్నాయని చెప్పారు. కోల్కతా జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణను సీబీఐకి బదిలీ చేసింది కోల్కతా హైకోర్టు. ఈ కేసు విచారణ కోర్టు పర్యవేక్షణలోని జరగాలని జూనియర్ డాక్టర్ తల్లిదండ్రులు పిటిషన్ను దాఖలు చేశారు. విచారణ చేపట్టిన కోల్కతా హైకోర్టు సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. 3 వారాల్లోగా నివేదిక ఇవ్వాలని చెప్పింది కోర్టు. సెబీ చైర్పర్సన్ మాధవీపురి బచ్పై హిడెన్బర్గ్ చేసిన ఆరోపణలు సంచలనమయ్యాయి. అదానీ కంపెనీలో సెబీ బాస్ కు షేర్స్ ఉన్నాయని బయటపెట్టడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. దీన్ని నిరసిస్తూ ఆగస్టు 22న దేశవ్యాప్తంగా నిరసనలకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాలని కేంద్రం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. ఇజ్రాయెల్ పై హమాస్ రాకెట్ దాడులు చేసింది. టెల్ అవీవ్, దాని శివారు ప్రాంతాలే లక్ష్యంగా M90 రాకెట్స్ తో విరుచుకుపడింది. దాడి చేసినట్లుగా హమాస్ కు చెందిన సాయుద్ అల్ ఖసమ్ బ్రిగేడ్స్ ప్రకటించింది. ఈ పరిణామంపై ఇజ్రాయెల్ వైమానిక దళం కూడా స్పందించింది. గాజా స్ట్రిప్ భూభాగాన్ని దాటి దేశం మధ్యలో ఉన్న సముద్ర తలంలో పడేలా జరిగిన ఒక రాకెట్ ప్రయోగాన్ని గుర్తించామని ప్రకటించింది.